గోవు పాదాలయందు పితృదేవతలు ఉంటారు. కాళ్ళయందు సమస్త పర్వతములు ఉంటాయి. భ్రూమధ్యమున గంధర్వులు ఉంటారు. గోవు దంతములయందు గణపతి ఉంటాడు. ముక్కున శివుడు ఉంటాడు. ముఖమున జ్యేష్ఠాదేవి ఉంటుంది. కాళ్ళయందు సూర్యుడు ఉంటాడు. గోవు చెవులయందు శంకుచక్రాలు ఉంటాయి. కంఠమునందు విష్ణుమూర్తి ఉంటాడు. భుజమున సరస్వతీదేవి ఉంటుంది. రొమ్మున నవగ్రహాలు కొలువై ఉంటాయి. వెన్నులో వరుణదేవుడు అగ్నిదేవుడు ఉంటారు. తోకయందు చంద్రుడు ఉంటాడు. చర్మమున ప్రజాపతి ఉంటాడు. గోవు రోమాల్లో త్రిలోకాల్లో ఉన్న దేవతలు ఉంటారు. అందుకే గోవుని ఎక్కడా కొట్టకూడదు. గోపూజ చేసుకుంటే పాపాలు పోతాయి అని పురాణాల్లో కూడా తెలిపారు. ఏ సమయంలో అయినా గోవులకు తృప్తిగా ఆహారం పెడితే సమస్త దేవతలకు ఆహారం పెట్టినంత పుణ్యఫలం కలుగుతుంది. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ. మీ పద్మజ.